యూనియన్స్ అంటే ఒక అంబ్రెల్లా ప్లాట్ఫామ్ ఇది. అన్ని 9 యూనియన్స్ ఇన్ ద ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 9 యూనియన్స్ కలిపి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ని ఫామ్ చేయడం జరిగింది. ఏ స్ట్రగుల్ అయినా సరే అండర్ ద అంబ్రెల్లా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మేము బ్యాంకులో జరిగేటువంటి ఎటువంటి యాజిటేషన్స్ అయినా కూడా ఆ బ్యానర్ తరఫున మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. దీంట్లో 9 యూనియన్లు ఉంటాయి. 9 యూనియన్ లీడర్స్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి బ్యాంకింగ్ సెక్టర్లో ఫైడే బ్యాంకింగ్ కోసం మేము చాలా ఫైట్స్ చేశాము, ఎన్నో స్ట్రగుల్స్ చేశాము. ఈ మా డిమాండ్ని ఇంతవరకు కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేయలేదు. 7th జాయింట్ నోట్లో వేజ్ రివిజన్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 సాటర్డేస్ మాత్రమే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు మిగతా 2-3 సాటర్డేస్ కూడా నెక్స్ట్ వేజ్ రివిజన్ కన్సిడర్ చేస్తామని ఇన్సూరెన్స్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. బట్ 8th జాయింట్ నోట్ అయిపోయింది, వాళ్ళు అప్రూవ్ చేయలేదు. 9th జాయింట్ నోట్ కూడా అయిపోయింది. 9th జాయింట్ నోట్ సైన్ చేసే ముందు కూడా ఐబిఏ బ్యాంక్ మేనేజ్మెంట్స్ యొక్క అప్రూవల్ తీసుకుని డిఎఫ్ఎస్ యొక్క కన్సెంట్ తీసుకుని ఒక నోట్ అనేది వేజ్ రివిజన్ దీంట్లో పెట్టడం జరిగింది అగ్రిమెంట్. ఆ రోజు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మిగతా సాటర్డేస్ కూడా మేము హాలిడేస్ గా డిక్లేర్ చేస్తాము, ఫ్రైడే బ్యాంకింగ్ అనేది అనౌన్స్ చేస్తాము, మిగతా సాటర్డేస్ కూడా అప్రూవ్ చేస్తాము, డిఎఫ్ఎస్ కూడా కన్సెంట్ ఇచ్చింది అని చెప్పి ఐబిఏ ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకనే మనం ఆ రోజు 9th జాయింట్ నోటుని సంతకం పెట్టడం జరిగింది. కానీ 1/11/2022 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాల పైన ఈ మిగతా సాటర్డేస్ కూడా అప్రూవ్ చేస్తారు, అనౌన్స్ చేస్తారని మనం వెయిట్ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ మా యొక్క ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ని కన్సిడర్ చేయలేదు గవర్నమెంట్. ఇవాళ దేశంలో చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దెన్ నబార్డ్, అదే రకంగా ఇన్సూరెన్స్ రంగంలో ఎల్ఐసి, జిఐసిలు, అదే రకంగా ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫైనాన్షియల్ సెక్టార్ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా 4 శనివారాలు క్లోజ్ ఉన్నాయి. ఓన్లీ దాన్ని డిక్లేర్ చేయాల్సింది మిగతా 2 శనివారాలు ముఖ్య బ్యాంకింగ్ రంగంలో మాత్రమే. సో ఈ బ్యాంకింగ్ రంగంలో ఒప్పుకొని వెనక్కి వెళ్ళటం, వాళ్ళ యొక్క అనుమతితో ఈ 2 శనివారాలు కనుక హాలిడేస్గా డిక్లేర్ చేస్తే పబ్లిక్ ఏ రకంగా కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా వాటిని ఎట్లా అడ్జస్ట్ చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం అనుమతితో చర్చలు జరిగినాయి. సో రోజులో పనిచేసేటటువంటి 10 గంటలు కూడా పెంచాము. ప్రొద్దున్నే 10:30కి రావాల్సింది అందరూ కూడా 9:45కి వస్తారు. సాయంత్రం 5:15గా ఉండాల్సినటువంటి 5:30 దాకా ఉండాలి. ఇవన్నీ 10 గంటలు అడ్జస్ట్ చేసినాం. అంటే 2 శనివారాలు ఏదైతే ఆ హాలిడేస్ కింద డిక్లేర్ చేస్తారో ఆ 10 గంటల్ని మిగతా 5 రోజులు దాన్ని అడ్జస్ట్ చేసేస్తాం. దీనికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రభుత్వం యొక్క ప్రతినిధి దానికి సంబంధించి వాళ్ళు సంతకాలు పెట్టినారు, మేము కూడా సంతకాలు. ఇది ఒప్పందం చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళటం, దాని మీద ఒక నిర్ణయం తీసుకోకపోవటం వల్ల వచ్చినటువంటి ఈ పరిస్థితి తప్ప అదర్వైజ్ మేమేదో కొత్తమ కోరికలకు పోతున్నట్టు కాదు. మొత్తం ఫైనాన్షియల్ సెక్టారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 5 రోజుల పనిదినం ఈ దేశంలో ఇంట్రడ్యూస్ అయి ఉన్నప్పుడు బ్యాంకింగ్ రంగంలో కూడా 5 రోజుల పనిదినం ఆల్రెడీ ఇనిషియేట్ చేసినప్పుడు మిగతా 2 శనివారాలు చేయమని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిలో మొత్తం పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న 12 బ్యాంకుల్లో 100కి 100% ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టార్ రంగంలో ఉండేటటువంటి దాదాపుగా 12 ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్, దేశంలో దాదాపుగా 2 లక్షల మంది పనిచేస్తున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్, దాదాపుగా 1,00,000 పైచీలకు ఉండేటటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్, మొత్తం బ్యాంకింగ్ రంగంలో పనిచేసేటటువంటి 100కి 100% ఎంప్లాయీస్ కూడా రేపు 27వ తేదీన సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ఢిల్లీలో సెంట్రల్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో చాలా హైయెస్ట్ బాడీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక పరిష్కారం లభించాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో సాధించాల్సినటువంటి డిమాండ్, ఒప్పుకున్నటువంటి డిమాండ్
ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో, విధి లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే 27వ తేదీన సమ్మె చేయాల్సి వచ్చింది. కాబట్టి సమ్మె చేయాలనేటటువంటి ఆలోచన మాకు లేదని, కానీ ఒప్పుకునేటువంటి అంశాలని చర్చించిన తర్వాత ఈ 2 రోజుల్ని మిగతా అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళటం అనేది కాని పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం. అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తప్పనిసరిగా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన డిమాండ్. లేని పక్షంలో భవిష్యత్తులో మరింతగా దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని మరొకసారి థ్యాంక్ యూ. కానీ బ్యాంక్ ఉద్యోగులు కానీ సంయుక్తంగా ఆమోదించుకున్న డిమాండ్ పరిష్కరించడంలో ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వానికి Friday banking fee demand. 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 Our demand. Our demand. Our demand. Just 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 demand. Our demand. నమస్కారం అండి. నా పేరు ఆంజనేయ ప్రసాద్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ స్టేట్ కి కన్వీనర్ని. సో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే 9 యూనియన్లు. బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ కూడా ఈ 9 యూనియన్స్ లో మెంబర్సే. 100% మెంబర్స్ అందరూ కూడా ఈ 9 యూనియన్ లో ఉన్నారు. సో మేమందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వండి అని మనం అడుగుతున్నాం గవర్నమెంట్ ని. మధ్యలో ఒక 2 సాటర్డేస్ హాలిడేస్ ఇచ్చారు, కానీ మిగతా 2 కూడా నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు. కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. 2017లో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. 2022లో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అన్నిదరూ ఒప్పుకున్నారు. డిఎఫ్ఎస్ ఒప్పుకుంది, ఐబిఐ ఒప్పుకుంది, బ్యాంక్ మేనేజ్మెంట్స్ ఒప్పుకున్నాయి 5 రోజుల పని విధానం గురించి. కానీ గవర్నమెంట్ ఇంతవరకు అప్రూవల్ ఇవ్వలేదు కామ్రేడ్స్. అందుకనే మేము అందరం కూడా 9 లక్షల మంది ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, లేకపోతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ అందరం కలిపి 27వ తారీఖు సమ్మెలో పాల్గొనబోతున్నాము. ఈ లోపు గవర్నమెంట్ అనౌన్స్ చేసినా సరే, లేకపోతే ఖచ్చితంగా మేము 27వ తారీఖు సమ్మెకి పార్టిసిపేట్ చేస్తున్నాము. ఆ రోజు మా డిమాన్స్ట్రేషన్స్ అన్ని కూడా కోటిలో ఉన్నటువంటి LHO బిల్డింగ్ లో మా డిమాన్స్ట్రేషన్స్ జరుగుతాయి. సో ఆ రోజు అందరూ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ ఆ రోజు అక్కడికి వచ్చి డిమాన్స్ట్రేషన్స్ లో పాల్గొంటారు. సో తర్వాత కూడా కార్యాచరణ మేము ఇది కనుక వాళ్ళు అనౌన్స్ చేయకపోతే మేము దీన్ని ఇంటెన్సిఫై చేస్తాము. మిగతా కార్యక్రమాలన్నీ కూడా మేము ఆ రోజు ప్రకటిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న 9 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ జనవరి 20వ డేట్న 5 రోజుల బ్యాంకింగ్ కోరుతూ సమ్మె ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు పొద్దున హుస్సేన్ సాగర్ దగ్గర సుమారు 3000 మందికి పైగా మానవహారం నిలబడి మా యొక్క సాలిడారిటీని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సాయంత్రం టైంలో ర్యాలీలు మరియు డెమాన్స్ట్రేషన్స్, ధర్నాలు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే మేము ఫ్రైడేస్ బ్యాంకింగ్ అడుగుతున్నామో 2015లోనే 2 4 శనివారాలు 5 హాలిడేస్ గా ప్రకటించడం జరిగింది. అలాగే 1 3 5 శనివారాలను కూడా హాలిడేస్ గా ప్రకటించాలని కోరుచున్నాం. దీని కొరకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రతినిధి అయిన IBI అగ్రీ చేయడం జరిగింది, పేపర్ సెటిల్మెంట్ లో సంతకం పెట్టడం జరిగింది. దీనికోసం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు 40 నిమిషాలు సమయాన్ని కూడా పెంచి, వర్కింగ్ అవర్స్ పెంచి, సాటర్డే హాఫ్ నిమిషాలు రోజులో పెంచి ఫ్రైడే బ్యాంకింగ్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ సంతకం పెట్టడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం 2 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క మొండి వైఖరి వల్ల ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఈ రోజు కూడా అత్యంత హైయెస్ట్ లెవెల్లో DFS అంటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రతినిధి DFS, చీఫ్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. మా అన్ని బ్యాంకుల ప్రతినిధులు, మా UFB ప్రతినిధులు అందరూ ఆ రోజు ఉన్నారు. ఈ రోజు వరకు ఒకవేళ గవర్నమెంట్ దిగి వచ్చి ఫ్రైడే బ్యాంకింగ్ ప్రకటిస్తే సరే, లేని పక్షంలో మేము 27న స్ట్రైక్ చేసి ముందుకెళ్తాము. మొత్తం 10 లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి ఆ రోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఫర్దర్ గా కార్యాచరణ కూడా ఆ రోజు ప్రకటిస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రాజ్ కుమార్. అన్ని బ్యాంకులు, దేశంలో ప్రతి ఒక్క బ్యాంకు ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, చాలా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో. థ్యాంక్ యూ. Right
Zindabad, Zindabad. Zindabad, Zindabad. Zindabad, Zindabad. Zindabad, Zindabad. Zindabad, Zindabad. Friday banking bill.